సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. నమస్కారం అమ్మ. గురుగారు, సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది గవ్వల శాస్త్ర ప్రకారం? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన ఫలితం కూడా ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశం. అట్లాగే బుధుడి యొక్క స్థానం స్నేహితుల వల్ల కానీ, స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి వల్ల కానీ అపోహలు, అపార్థాలు, అపనిందలు జీవితంలో వచ్చేటువంటి అవకాశం. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఏదో కారణంగా ఈ సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు రాకూడదు. ఒకవేళ పోలీస్ స్టేషన్లు, ఎఫ్ఐఆర్లు, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ రాశి జాతకుల యొక్క పేరు ఉంటే కొంచెం తీవ్రమైనటువంటి మానసికమైన సంఘర్షణకి అది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం అవ్వచ్చు. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మనముగా వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా, అంటే కొత్త ఉద్యోగాన్ని చూద్దాం, కొత్త వ్యాపారాన్ని చేద్దాం, ఎంతో కాలమైనా ఇందులో ఎదుగు బొదుగు లేదని వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ప్రతిబంధకాలు వస్తాయి. దానివల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన మొదలయ్యేటువంటి అవకాశం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొత్త ఉద్యోగం గురించి కానీ, కొత్త ప్రయత్నం గురించి కానీ ఆలోచించే నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించినటువంటి అన్యోన్యత బాగున్నప్పటికీ జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలతబెట్టే అవకాశం. ప్రత్యేకించి బుధుడు సహోదర సహోదరి వర్గానికి కారకుడు. ప్రత్యేకించి సంవత్సరంలో వారసత్వ సంబంధమైన విషయాలు, అన్నదమ్ములతో మీరు సఖ్యతగా ఉంటున్నారా లేదా అన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. వారసత్వంగా మీకు రావలసినటువంటి స్థిర చరాస్తులు అవ్వచ్చు, పెద్దల నుండి రావలసినటువంటి అంశాల గురించి అవ్వచ్చు, సహోదర సహోదరి వర్గంతో ఏదైనా అభిప్రాయ భేదం వచ్చేటువంటి అవకాశం ఉంది. పాత మిత్రుల యొక్క కలయిక జరుగుతుంది. వాళ్ళ నుండి ఆర్థిక లాభం, ఏదో రకమైనటువంటి ప్రయోజనం మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్ర లాభం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సహోదర సహోదరి వర్గం లేదా వారసత్వ సంబంధమైన విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. స్నేహితులు, స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తుల పట్ల తస్మాత్ జాగ్రత్త. జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం కూడా మిమ్మల్ని కొంత కలతబెడుతుంది. ప్రత్యేకించి 5 అన్నటువంటి పంచమ స్థానం మీ గర్భవాసాన్ని జరించిన సంతతికి సంబంధించింది. వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, భవిష్యత్తు, వీటి మీద ఎక్కువగా ఏకాగ్రత పెట్టడం చెప్పదగినటువంటి సూచన. స్థానచలనం లాంటిది ఏమైనా ఉందా? వాళ్ళకి గృహయోగం ఉందా ఈ సంవత్సరం? ఈ సింహరాశి జాతకులకి వారు పనిచేస్తున్నటువంటి కార్యాలయం నుంచి బదిలీ అవ్వచ్చు, లేదా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక చోట నుండి వేరొక చోటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. స్వగృహ యోగం అన్నటువంటిది ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ స్థానచలనం, ఉద్యోగంలో బదిలీ, వారు ఉన్నటువంటి చోటు నుండి వేరే చోటికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కానీ అంత ఫేవరబుల్గా అవి ఉండకపోవచ్చు. కాబట్టి స్థానచలనాన్ని కూడా మీరు ప్రయత్నం చేసిన వెంటనే అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల బాధపడటం,
ఒక చోట నుండి బదిలీ అయ్యి వేరొక చోటికి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిన తర్వాత అనుకూలత లేకపోవచ్చు. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా విలాసవంతంగా లేదనో వేరొక కారణంగానో వేరొక చోటికి వెళ్ళినటువంటి తర్వాత కొత్త సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. స్వగృహానికి సంబంధించినటువంటి విషయంలో కొంత జాప్యం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్థిర చరాస్తుల్లో మీకు అన్యాయం జరిగిందన్నటువంటి ఆలోచన చేత కొంతకాలం వీటిని వాయిదా వేయటమో, ధనాన్ని సమీకరించుకుంటూ స్వగృహం కోసం తాపత్రయపడ్డము కాలమే సర్పమై కొంతకాలం ఈ ఫలితాన్ని మింగేస్తుంది. కానీ భవిష్యత్తు మాత్రం అనుకూలవంతంగానే ఉంది, ఎటువంటి సందేహం లేదు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఇప్పుడు ప్రయత్నాలు చేసుకుంటే ఏమైనా ఫలిస్తుందా? వాళ్ళకి కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. 2024వ సంవత్సరం మే మాసం తర్వాత ఆగస్టు మాసానికి అటు ఇటుగా దూర ప్రాంత ప్రయాణం లేదా విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి గ్రహగతులున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా జ్యోతిష్శాస్త్రంలో ఓ మాట చెప్తూ ఉంటారు. ఏలినాటి శని ఉన్నప్పుడు, అష్టమ శని ఉన్నప్పుడు, శని భగవానుడు కూడా తీక్షణంగా ఉన్నప్పుడు దూర రాష్ట్రం లేదా దూరదేశం పడమర దిక్కు చేసేటువంటి ప్రయాణం శని భగవానుడి తీక్షణమైనటువంటి వీక్షణ నుంచి కూడా మనల్ని బయటపడవేయగలుగుతుంది. కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విదేశీ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వేగవంతంగా జాప్యం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకూలవంతంగా ఉంది. వీసాలు లభిస్తాయి, అన్ని అనుమతులు లభిస్తాయి. విదేశాలకి 2024 మే నుండి ఆగస్టు మాసం మధ్యలో ప్రయత్నం చేస్తే సఫలీకృతమయ్యే అవకాశం 100కు 100 పాళ్ళు ఉండదు. ఇంకా యోగ్యదాయమైనటువంటి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి? ప్రత్యేకించి ఆదిత్య హృదయాన్ని అనునిత్యం చదువుకోవటం, సూర్య భగవానుడి యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. మీకు సంబంధించినంత వరకు మీరు నివాసం ఉన్నటువంటి గ్రామదేవతా స్వరూపాలని, మీ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవార్లని పూజించటం యోగదాయకమైనటువంటి స్థితికి కారణమవుతుంది. భవిష్యత్ అంతా కూడా అత్యంత అనుకూలవంతంగా ఉంది. భోగభాగ్యాలనే కాదు, ఆరోగ్యాన్నే కాదు, అన్నింటినీ ఇవ్వగలిగినటువంటి సూర్యభగవానుడు ఆదిత్య హృదయాన్ని గనక జపించిన, ఆదిత్య హృదయాన్ని పఠించినా విన్నా చాలా ప్రసన్నుడవుతాడు. జాతకంలోని సమస్తమైనటువంటి అరిష్టాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఆదివారం పూట తమలపాకులో గోధుమ రవ్వతో తయారు చేసిన పాయసాన్ని గనక సూర్య భగవానుడికి నివేదన చేసి ఎవరూ తొక్కని చోట ఉంచి విశేషవంతంగా సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టిన, సూర్య నమస్కారం చేసిన విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాన్ని ఈ సంవత్సరం మీరు తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.